పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలకు దాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వివేక్ మిస్త్రీ వివరించారు. ఆ తర్వాత 2 ధైర్యవంతులైన మహిళా అధికారులు మీడియా ముందుకొచ్చారు. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ కాగా మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీరి నేపథ్యం ఏంటి ఓసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో సోఫియా ఖురేషీ పాల్గొన్నారు. సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్ వడోదరాలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. సోఫియా తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆమె తండ్రి కూడా కొద్ది రోజులు భారత సైన్యంలో విధులు నిర్వహించారు. సోఫియా 1999లో సైన్యంలో చేరారు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. సిగ్నల్ కార్ప్స్లో విధులు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో 6 ఏళ్లు పనిచేశారు. 2006లో కాంగోలో జరిగిన మిషన్లో కీ రోల్ పోషించారు. యుద్ధ ప్రాంతాల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడి ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందని సోఫియా చెప్పేవారు. పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో సోఫియా పాల్గొన్నారు. ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం ఇచ్చింది. ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో విశేష కృషి చేశారు. దాంతో ఆమెకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం లభించింది. 2016లో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే ఇంటర్నేషనల్ సైనిక గ్రూపులో సోఫియా ఖురేషీ భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. భారత సైన్యంలో తొలి మహిళా అధికారిని సోఫియా ఖురేషీ. సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వారికి ఓ కుమారుడు ఉన్నారని సమాచారం. ఇక మరో మహిళా అధికారి వ్యోమికా సింగ్. ఆమె వైమానిక దళంలో వింగ్ కమాండర్గా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే అనుకున్నారని తెలిసింది. తన కలను ఆ విధంగా వ్యోమికా సింగ్ నెరవేర్చుకున్నారు. ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్ పైలట్గా పనిచేశారు. ఇప్పటి వరకు 2500 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఆమెకు ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ వంటి కష్టతర ప్రాంతాల్లో చీతా, చేతక్ వంటి హెలికాప్టర్లను నడిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో విమానం నడిపిన అనుభవం ఆమెకు ఉంది. పలు రెస్క్యూ మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. 2020 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్లో కష్టమైన మిషన్కు నాయకత్వం వహించారు. ఆ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడి వ్యోమికా సింగ్ శభాష్ అనిపించుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేశామని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకు భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయని వివరించారు. 9 మంది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశాయని పేర్కొన్నారు. పౌరులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని 2 అధికారులు వివరించారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వాగతించారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా నష్టం జరుగుతుందన్నారు. ఉగ్రవాదంతో మానవాళికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు పార్టీలకు అతీతంగా అంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఓ భారతీయుడిగా గర్వపడుతున్నానని కేసీఆర్ తెలిపారు.